హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా ఇల్లు. నేను మీ జ్యోతి. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్‌లో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక్కసారి ఛానల్‌లోకి వెళ్ళి వీడియోస్ అన్ని చెక్ చేయండి. మీకు గనక వీడియోస్ ఉపయోగపడతాయి అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే మీకు పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఇంక ఈ రోజు టాపిక్ అయితే మీకు thumbnail చూస్తే అర్థమవుతుంది కదండి. కిచెన్ ని నేను ఎప్పుడు కూడా క్లీన్ గా నీట్ గా ఉంచడానికి ఎలాంటి టిప్స్ ఫాలో అవుతాను అనేసి మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. మనందరం కూడా ఎప్పుడు అనుకుంటుంటాం కదా, ఎంత సర్దినా మామూలు అయిపోతుంది, బొద్దింకలు బళ్ళు వస్తూనే ఉంటాయంటే అలా కాకుండా అవన్నీ సమస్యలు లేకుండా ఎలా అయితే మనకి నీట్ గా ఉంటాయి, అవన్నీ రాకుండా ఉండడానికి ఏ టిప్స్ మనం ఫాలో అవుతే నీట్ గా ఉంటాయని నేను వీడియోలో చూపిస్తానండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్ని చెక్ చేయండి. మీకు గనక యూజ్ అవుతాయి అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో గనక మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా ఒక్క లైక్ అయితే మాత్రం ఇవ్వండి. ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అనేది మరొక కొంతమందికి వెళ్తుందనమాట. అందుకే ఇన్నిసార్లు అడగడం. ప్లీజ్ నచ్చితే చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇచ్చేయండి. అలాగే మీ వాల్యుబుల్ ఒపీనియన్ కూడా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ కామెంట్స్ చదవడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. మీరు ఇచ్చే కామెంట్స్ అన్ని కూడా నాకు ఒక బూస్టింగ్ లో ఉంటాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయాలి అని అనిపిస్తుంది, అందుకని అడుగుతున్నాను. తప్పకుండా మీ ఒపీనియన్ అయితే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మీ సజెషన్స్ ఏమైనా ఉన్నా కూడా నాకు ఇవ్వండి. మీరు ఎలాంటి టిప్స్ ఫాలో అవుతుంటారు మీ కిచెన్ నీట్ గా ఉంచుకోవడానికి అనేసి నాకైతే చెప్పండి కామెంట్ సెక్షన్ లో. ఇప్పుడైతే మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. కిచెన్లో నేను ఫాలో అయ్యే ఫస్ట్ టిప్ ఏంటంటే, మనం ఆయిల్ క్యాన్స్ పెట్టడానికి ఏదైనా ఇలాంటి ట్రే కానీ ఏదైనా చిన్న బాక్స్ కానీ వాడుతూ ఉంటాం కదండి. అందులో మనం ఆయిల్ క్యాన్స్ డైరెక్ట్గా పెట్టేయకుండా ఏదైనా న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ ఏదైనా ఇలాంటివి పెట్టుకున్నాం అనుకోండి, ఆయిల్ కారి ట్రే అంతా కూడా మనకి జిడ్డు అయిపోతుంది కదా. అలా అవ్వకుండా ఉండడానికి మనం ఇలా పేపర్ వేసుకోవడం వల్ల ఆయిల్ మనకి జిడ్డు అయినప్పుడు వల్ల కూడా పేపర్ మార్చేసి కొత్త పేపర్ వేసుకుంటే మనకి నీట్గా ఉంటుందన్నమాట. ప్రతిసారి ఆ ట్రే తోవాల్సిన అవసరం ఉండదు. అది జిడ్డు అయ్యి మళ్ళీ కింద కూడా జిడ్డు అయిపోతుంది అనమాట ప్లాట్ఫామ్. మనం ఇలా పేపర్ కానీ టిష్యూ కానీ ఏదైనా క్లాత్ కానీ వేసుకోవచ్చు. నేనైతే అది ఫాలో అవుతుంటానండి. అలాగే నేను ఆ సైడ్లో ఇలా ఆయిల్ క్యాన్స్ అన్నీ పెట్టుకున్నాను కదా, దాని పక్కనే ఇలా స్పూన్స్, లైటరు, సిజరు, మనకి స్టవ్ పక్కనే అవసరమయ్యేవి ఇలా పెట్టుకుంటున్నాను. ఆయిల్ క్యాన్స్ అయితే బాగా ఎప్పుడు జిడ్డు అవుతూనే ఉంటాయి కదండి. ఇవేంటంటే మనం ప్యాకెట్ మళ్ళీ ఓపెన్ చేసి వేసేటప్పుడు క్లీన్ చేసుకుంటాం కదా, ప్యాకెట్ అయిపోయి మళ్ళీ వేసినంత వరకు అది అలాగే ఉంచేస్తే విపరీతమైన జిడ్డు అయిపోతుంది. మనకు తోవడానికి కూడా చాలా కష్టం అయిపోతుంది. అలా కాకుండా మనం ఏ రోజు ఆ రోజు వంట అయిపోయిన తర్వాత నైట్ మొత్తం పని అంతా అయిపోతుంది కదండి, అప్పుడైనా కూడా ఎప్పుడైతే అప్పుడు మీకు వీలున్నప్పుడు ఈ లిక్విడ్ వేసాను కదండి, ఇదైతే నేనే హోమ్ మేడ్ అనమాట. లిక్విడ్ నేనే తయారు చేశాను. ఇది ఎలా చేశాను కూడా మనకి ప్రీవియస్ వీడియోస్లో ఉంది. ఎవరికైనా కావాలంటే నేను ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. చాలా బాగా పనిచేస్తుందండి ఈ లిక్విడ్ అయితే. ఇలా చిన్న చిన్నగా తుడుచుకోవడానికి ఆయిల్ క్యాన్స్ కానీ డబ్బాలు కానీ ఇవన్నీ తుడుచుకోవడానికి నేను ఏంటంటే ప్రతిదానికి నాప్కిన్స్ వాడకుండా మనకి పాత టీషర్ట్స్ ఉంటాయి కదండి పిల్లలు, వాటివి చాలా సాఫ్ట్గా ఉంటాయి. అవేంటంటే నేను ఒక నాప్కిన్స్లా కట్ చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకుంటాను అనమాట. కొన్ని రోజులు యూజ్ చేసుకోవచ్చు చక్కగా. మనం ప్రతిదానికి నాప్కిన్లు యూజ్ చేయకుండా నేను కొన్ని అయితే ఇలా ఉంచుకుంటాను అనమాట. అవన్నీ కట్ చేసి నాప్కిన్స్ లాగా ఇలా క్లీన్ చేసుకోవడానికి అన్నిటికీ వాడుతూ ఉంటాను. మనం వంట చేసేటప్పుడు రెగ్యులర్గా తీసే డబ్బాలు ఉంటాయి కదండి, ఉప్పు, పసుపు, కారం ఇలాంటివన్నీ ఎక్కువగా మరకలు అవుతూనే ఉంటాయి, ఎక్కువగా జిడ్డు అవుతుంటాయి. మనం ఎక్కువగా వాడే డబ్బాలు కనుక ఏవైతే మనం ఎక్కువగా వాడుతుంటామో వాటికి డీప్ క్లీన్ చేసినంత వరకు ఆగకుండా మనం ఒక్కసారి ఇలా ఈ లిక్విడ్ వేసి క్లీన్ చేసేది అనుకోండి, మంచిగా షైనింగ్గా చాలా బాగుంటాయి. నేనైతే ఇలాగే చేస్తుంటాను. మరి జిడ్డు అయిపోతుంటాయి కదండి, ఒక్కసారి చిన్న స్ప్రే చేసి తుడిచేస్తే మనకి అప్పుడు క్లీన్ చేసినట్టు షైనీగా చాలా బాగుంటాయి అనమాట. డీప్ క్లీన్ చేసినంత వరకు ఆగకుండా మీరు ప్రతిసారి కూడా ఇలా చేసుకోండి, చాలా నీట్గా ఉంటాయి. మనం వంటగదిలో ఉన్నంతసేపు కూడా ఎన్నిసార్లు చేయకొడుకుంటామో మనకే తెలియదు కదండి. ఏదో ఒకటి ముడుతుంటాం, కట్ చేస్తుంటాం, కోస్తుంటాం, కలుపుతుంటాం. ప్రతి దానికి కూడా చేయకొడుతూనే ఉంటాం కదా. చేయగలిగిన ప్రతిసారి మనకుండే పెద్ద మైనస్ ఏంటంటే బ్యాడ్ హ్యాబిట్. ఇలా అయితే డ్రెస్కి కానీ నైట్కి కానీ తుడిచేసుకుంటాం అనమాట. నేనైతే పెళ్ళైన కొత్తలో వంట చేసుకునేటప్పుడు అలాగే తుడిచేసుకునేదాన్ని అండి. నా అలవాటుని అలా కొంచెం మార్చుకుంటూ వచ్చాను. మనం మార్చుకోవడానికి ఏంటంటే ఫస్ట్ ఏదైనా నాప్కిన్ కానీ టవల్ కానీ ఏదైనా క్లాత్ కానీ మనం వంట చేస్తున్నంతసేపు కూడా
ఇలా షోల్డర్ పైన వేసేసుకున్నాం అనుకోండి, మనకి ఇలా డ్రెస్సులకి నైటీలకి తుడుచుకునే అలవాటు అయితే చాలా మట్టుకు తగ్గుతుందండి. నేనైతే నా అలవాటుని అలాగే తగ్గించుకున్నాను. ఇంకా భుజం మీద ఉంటుంది కనుక మనకి ఈజీగా ఇంకా చేయి కడుక్కున్నప్పుడు ఏదైనా టక్కన ఇలా తుడుచుకుంటాం అనమాట. ఇలా హోల్డ్ చేయడం అలవాటు చేసుకున్నాను. ఫస్ట్ లో ఇలా హోల్డ్ చేయడం అనేది ఉండేది, కానీ నేను అసలు యూజ్ చేసేదాన్ని కాదు. ఇంకా డ్రెస్సెస్ తెచ్చుకోవడం చెత్త అలవాటు అనమాట. నాకు తెలిసి చాలా మంది కాదు, కొంతమంది అయితే ఈ హ్యాబిట్ ఉంటుందని అనుకుంటున్నాను. అదైతే తర్వాత నేను అలా అలవాటు మార్చుకున్నాను అనమాట. మనకి షింక్ కి దగ్గరలో ఉండేటట్టు ఇలా పెట్టించుకున్నాను అనుకోండి ఏదైనా. ఇది చాలా తక్కువ అండి. మీషోలో నాకు 4 బాక్స్లు వచ్చాయి అనమాట. ఇది ఇక్కడ పెట్టుకున్నాను కదా, అలాగే ఆయిల్స్ పెట్టుకోవడానికి కూడా పెట్టుకున్నాను. సింక్ దగ్గర సోప్ అది పెట్టుకోవడానికి కూడా పెట్టుకున్నాను. ఇంకొకటి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను అనమాట. ఇలా నేను 4 కూడా చాలా తక్కువకే వచ్చాయండి. 200 అలా వచ్చింది అనమాట. మీకు కావాలంటే లింక్ ఎవరికైనా అడిగితే నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. ఎవరైనా కావాలంటే పర్చేస్ చేసుకోండి, తక్కువ కాస్ట్ లోనే వస్తుంది. నేనైతే దేనికి కూడా ఎక్కువ అమౌంట్ అయితే ఖర్చు పెట్టినండి. కొనేదానికి కూడా చాలా ఆలోచిస్తాను. ఇది మనకి అవసరమా లేదని ఎక్కువ సార్లు ఆలోచించి అవసరం అయితే మాత్రమే కొంటాను. అన్నెసరీ ఏమి కొననమాట. ఇది పర్లేదు, బడ్జెట్ లో వచ్చింది కాబట్టి ఇవన్నీ తీసుకున్నాను అనమాట. ఇది ఒకటి నాప్కిన్ అలవాటు అయితే మీరు చేసుకుంటే తప్పకుండా. ఎవరికైనా ఉంటే నాలాంటి బ్యాడ్ అలవాటు ఎవరికైనా ఉంటే, చెత్త అలవాటు ఉంటే ఎవరైనా మార్చుకోండి. ఇదైతే నేనైతే చాలా బాగా మార్చు. తర్వాత ఇంకోటి అండి, మనం వెజిటేబుల్స్ కట్ చేసేటప్పుడు కానీ ఇలా పీల్ చేసేటప్పుడు కానీ ప్లాట్ఫామ్ అంతా కూడా చేసేస్తుంటాం. తర్వాత మళ్ళీ అది క్లీన్ చేయడానికేమో మళ్ళీ అవి అంతా డస్ట్బిన్లో వేసి క్లీన్ చేయడం అదొక పని అనమాట. మనకి అక్కడ మెస్సీ అవుతుంది, మనకి పని ఎక్కువ అవుతుంది, 2 అవుతుంది. అలాంటప్పుడు మనం ఏంటంటే ఒక గిన్నె కానీ బౌల్ కానీ ఏదైనా మనం ఇలా మొత్తం పీల్ చేసుకోవడానికి, మొత్తం మనం ఏమైనా వేస్ట్ ఉంటాయి కదా, కూరగాయల వేస్ట్ అన్నీ కూడా ఒకేసారి కటింగ్ చేయాల్సినవన్నీ చేసుకొని మనకి వేస్టేజ్ అంతా కూడా ఇలా గిన్నెలో కానీ ఎందులోనే వేసుకొని అది తీసుకువెళ్ళి మనం డస్ట్బిన్లో వేసేస్తున్నాం అనుకోండి, మనకి పని తగ్గుతుంది. అలాగే ప్లాట్ఫామ్ కూడా చాలా నీట్గా ఉంటుంది, అక్కడ జిడ్డు అవ్వకుండా ఉంటుంది. ఈ టిప్ అయితే మీరు అందరూ కూడా తప్పకుండా ఫాలో అవ్వండి. సెక్షన్ లో ప్రశ్న అడిగేదండి, అక్కడ డబ్బాల పైన ఇలా లేబులింగ్ ఎలా చేశారు, నేమ్స్ ఎలా రాశారని చెప్పేసి. దానికోసం నేను ఇప్పుడు తన కోసం ఇది చెప్తున్నాను. తన కోసమే కాదు, ఇంకెవరికైనా యూజ్ అవుతుంది. మనం ఆన్లైన్ లో చూసామనుకోండి 200, 300 అలా ఉన్నాయి. అవి మనకి వేస్ట్ అంటే 0 అయితే డబ్బులు వేస్ట్ అనమాట. మనకి చక్కగా ఇది పేపర్ టేప్ ఉంటుంది కదండి, మనకి పేపర్ టేప్ తెలుసు. ఇంత పెద్ద కాకపోయినా మీకు మెడికల్ షాప్ అయితే చిన్నది పేపర్ టేప్ ఉంటుంది అనమాట. ఒక 20 రూపీస్ 30 రూపీస్ ఉంటుంది. చిన్నది చిన్న సైజ్, చిన్నదైతే మీకు సరిపోతుంది. లేదంటే పెద్ద తీసుకున్నా మనకి ఇవి చాలా వాటికి యూజ్ అవుతుంది అనమాట. దీనిలో చిన్నగా మనకి ఎంత అవసరమైతే అంత కట్ చేసుకుని మనం డబ్బాల పైన ఇలా స్టిక్ చేసుకొని, మనకి పెయింట్ మార్కర్ ఉంటుంది కదండి, మార్కర్ పెన్ ఉంటుంది. పర్మనెంట్ మార్కర్ అయినా పర్లేదు, మార్కర్ పెన్ అయినా పర్లేదు. ఈ మార్కర్ పెన్తో తీసుకొని మనం ఇలా మనకి పేర్లన్నీ కూడా రాసేసుకున్నాం అనుకోండి, మనకి చాలా అందంగా ఉంటాయి, చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. ఎక్కడ ఏ ఉన్నాయి అనేసి కూడా మనకు తెలుస్తుంది అనమాట. ఇది మనకి వాష్ చేసుకుంటే పోతుంది అంటే పోతుందండి, పోయినా ఏం కాదు, పేపర్ టేపే కదా. మనం చక్కగా మనం క్లీన్ చేసుకునేటప్పుడు ఇది ఇలా తీసేసుకున్నాం అనుకోండి, అక్కడ మరకలు ఏమి ఉండవు అనమాట. పేపర్ టేప్ అనేది అసలు జిడ్డు కూడా ఉండదు, చాలా నీట్గా ఉంటుంది. మనం మళ్ళీ ఏవైనా అవి కాకుండా ఆ డబ్బాలో వేరే వేసుకోవాలనుకున్నా కూడా మరొక చిన్న పేపర్ టేప్ ముక్క పెట్టేసుకొని చేసేసుకోవచ్చు. ఈ టిప్ అయితే మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకసారి ఇది ఫాలో అవ్వండి. వంటగది నీట్గా ఉండకపోవడానికి ఇంకో కారణం ఏంటంటే, మనం ఏ ప్లేస్లో ఉండాల్సిన వస్తువులు ఆ ప్లేస్లో పెట్టకపోవడం అన్నమాట. అంటే ఏంటంటే, ఉదాహరణకి మనకి కుక్కర్లన్నీ ఒక దగ్గర, మనం కర్రీస్కి వాడేవన్నీ ఒక దగ్గర, లేదంటే మన ప్లేట్లు గిన్నెలు అలా సెపరేట్గా ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర పెట్టుకొని ప్రతిసారి కూడా అవి అక్కడే ఉండేటట్లు మనం అరేంజ్ చేసుకున్నాం అనుకోండి, మనకి నీట్గా ఉంటుందన్నమాట. అన్నీ కలిపేసి అవి ఇవి గందరగోళంగా పెట్టేయకుండా దేనికది నీట్గా సెపరేట్గా పెట్టుకొని మళ్ళీ అదే ప్లేస్లో పెట్టుకోవడం అలవాటు చేసుకున్నాం అనుకోండి, ఎంత చిన్న కిచెన్ అయినా కూడా మనం నీట్గా మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. కిచెన్ చిన్నదా పెద్దదా అని కాదు, అన్నీ మనకి వసతులు ఉన్నాయా లేదని కాదు, ఉన్న దాంట్లోనే మనం నీట్గా ఆర్గనైజ్ చేసుకునే పెట్టి ఆ కిచెన్ అనేది నీట్గా ఉంటుందండి. మనకి డ్రాలే అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. మనం వాడేవన్నీ కూడా దేనికవి సెపరేట్గా ఇలా పెట్టుకోవడం అలవాటు చేసుకున్నాం అనుకోండి. ఎందుకంటే కిచెన్ అనేది అందరూ వాడరు కదా, ఓన్లీ మన చేతుల మీదకే వెళ్తుంది కనుక మనం దాన్ని నీట్గా మెయింటైన్ చేసుకోవచ్చు. కిచెన్ నీట్గా ఉండకపోవడానికి ఇంకో కారణం ఏంటి తెలుసా అండి, మనకి అవసరం ఉన్న వస్తువులు అవసరం లేని వస్తువులు అంటే మనం వాడుతున్నవి ఇప్పుడు మనం వాడము అనుకునేవి అన్నీ కూడా కిచెన్లో పెట్టేసుకోవడం వల్ల మనకి అది నీట్గా ఉండదన్నమాట. మనకి అవసరమైనవి మాత్రం ఉంచుకొని అవసరం లేనివన్నీ కూడా ఇలా ఏదైనా డబ్బాలో కానీ కవర్లో కానీ పెట్టి పైన పెట్టేసుకోండి. మళ్ళీ మీకు ఎప్పుడైనా కావాలి అనుకున్నప్పుడు అవి తీయండి. ఎందుకంటే ఇవి రెగ్యులర్గా మీరు వాడరు కనుక కిచెన్ అంతలో ప్రతిరోజు ఉండాల్సిన పని లేదు. దానివల్ల మనం కిచెన్ ఎంత సర్దినా కూడా సర్దినట్టు ఉండదన్నమాట. ఈ వీడియో చూసిన తర్వాత మీ కిచెన్లో
ఏవేవైతే వేస్ట్ ఉన్నాయో అవన్నీ కూడా డీక్లటర్ చేసి ఇలా పైన అయితే పెట్టేసుకోండి. మీకు చాలా పని అయితే మాత్రం సేవ్ అవుతుంది అనమాట. మెస్సీగా అసలు కనిపించదు, చాలా నీట్గా ఉంటుంది. ఇంకా మనకి నీట్గా ఉండడానికి ఇంకొక టిప్ ఏంటంటే నేను ఫాలో అయ్యేది, మనకి మనం పైన సెల్ఫ్లు అయితే ఎప్పుడు తుడిచేస్తుంటాం, కానీ ఇలా రెగ్యులర్గా తీయని సెల్ఫ్లు అవి ఉంటాయి కదండి, అవి అయితే మాత్రం వారానికి ఒకసారైనా ఇలా డబ్బాలన్నీ తీసేసి ఇలా క్లీన్ చేసుకు. చూసారా ఎంత డస్ట్ ఉందో. ఇలా డస్ట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే బూజు పడుతుందండి. బూజు పడుతుందంటే ఇప్పుడు సాలీళ్ళు వస్తాయి కదా, సాలీడు వస్తాయి. ఆ సాలీళ్ళు వచ్చిందనుకోండి, అవి తినడానికి బొద్దింకలు వస్తాయి. బొద్దింకల కోసం బల్లులు ఇంకా క్రిములన్నీ కూడా మన కిచెన్లోకి ఇంకా ప్రవేశిస్తాయి అనమాట. అలా కాకుండా మనం ఇలాగ వారానికి ఒకసారి అయినా పైన క్లీన్ చేసుకుని మొత్తం డస్ట్ అంతా కూడా, నేనైతే ఇలా చాకు ఉంటుంది కదండి లక్ష్మణ రేఖ, ఇది మొత్తం ఒకసారి మళ్ళీ ఇలాగ మొత్తం కూడా రాసేస్తాను అనమాట. తర్వాత మళ్ళీ ఎక్కడ తీసిన అక్కడ డబ్బాలు మళ్ళీ పెట్టేసుకోవడమే. ఇంకేంటంటే మనం డీప్ క్లీన్ చేసినప్పుడు ఎలాగో చేస్తాం, కానీ ఇలా ఒక్కసారి డస్ట్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి అలా నీట్గా ఉంటుంది. ఆ బొద్దింకులు అవి వచ్చే ఇదైతే ఉండదన్నమాట. ఇంకొకటి ఏంటంటే మనం కిచెన్ తుడిచేటప్పుడు మామూలుగా అయితే తుడిచేస్తూ ఉంటాము. ఇంకా అలా కాకుండా ఒక్కొక్కసారి వారానికి ఒకసారైనా మూల అన్నీ తీసి తుడడం మనం అలవాటు చేసుకోవాలి. ఆ మూల ఉండే డస్ట్ వల్ల ఏంటంటే మనకి బొద్దింకులు, చెదపురుగులు, ఇంకా చాలీళ్ళు, బల్లులు అవన్నీ ప్రవేశించడానికి మనమే ఛాన్స్ ఇచ్చినట్టు అనమాట. కిచెన్ ఎప్పుడు నీట్గా ఉండాలి అంటే ఈ టిప్ అయితే మాత్రం కంపల్సరీగా ఫాలో అవ్వండి. సింక్ దగ్గర కంపల్సరీగా ఒక మ్యాట్ అయితే వేసుకోండి. సింక్ దగ్గర మనం వంట చేసే దగ్గర ఒక మ్యాట్ వేసుకున్నాం అనుకోండి, మనకి ఆ కింద ఉండే వాటర్ అంతా కూడా ఇల్లంతా అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇది ఒకటి మంచి టిప్. అలాగే మీరు అనుకోవచ్చు, మేము ఎంత క్లీన్ చేస్తున్నా ఎంత చేస్తున్నా కూడా బొద్దింకలు, బల్లులు, పురుగులు అనేవి వస్తూనే ఉన్నాయనేసి. వాటన్నిటిని చెక్ పెట్టడానికి ఈరోజు మీకు ఈ టిప్ చెప్తుందండి. ఇది చూసారు కదా, బోరిక్ యాసిడ్ అనమాట. ఈ బోరిక్ యాసిడ్ అనేది మెడికల్ షాప్లో దొరుకుతుంది, ప్రైస్ కూడా చాలా తక్కువేనండి. ఈ బోరిక్ యాసిడ్ని మనం గోధుమ పిండిలో కానీ మైదా పిండిలో కానీ ఏదో ఒక పిండిలో కొంచెం పిండి తీసుకొని ఒక స్పూన్ ఈ బోరిక్ యాసిడ్ వేసి మనం చపాతీ ముద్ద ఎలా కలుపుకుంటామో అలా చపాతీ ముద్ద కలుపుకొని మనం చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలన్నమాట. ఈ బాల్స్ ఏంటంటే మనకి నైట్ కిచెన్లో పనంతా అయిపోతుంది కదండి, నైట్ కిచెన్లో పనంతా అయిపోయిన తర్వాత మనకి ఎక్కడెక్కడ బొద్దింకలు ఎక్కువగా తిరుగుతున్నాయి అనే ప్లేసుల్లో మొత్తం ఒక్కొక్క బాల్ పెట్టేసుకున్నాం అనుకోండి. ఆ కార్నర్స్లో తిరుగుతుంటాయి కదా, ఆ ప్లేస్లో మొత్తం ఒక్కొక్క బాల్ పెట్టేసామంటే ఎక్కడైనా బొద్దింకలు ఉంటే అవి తిని మనకి పొద్దునకైతే చచ్చిపోతాయి అనమాట. బొద్దింకల సమస్య ఎక్కువ ఉండేవాళ్ళు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. చాలా వరకు కూడా బొద్దింకల సమస్య అనేది మీకు తీరిపోతుంది. నా కిచెన్ నీట్గా ఉండడానికి నేను ఫాలో అయ్యే ఇంకో టిప్ ఏంటంటే, చపాతీలు మనం చేస్తుంటాం కదండి, చపాతీలు కానీ పూరీలు కానీ ఏవైనా పిండి వంటలు ఏవైనా చేస్తున్నప్పుడు పిండి అంతా కూడా ప్లాట్ఫామ్కి అయిపోతుంది కదా, మళ్ళీ అది మనకి పని అవుతుంది, చూడడానికి కూడా చాలా మెస్సీగా ఉంటుంది. అలా అవ్వకుండా ఉండడానికి ఏవైనా మనకి పాతవి ఫ్రిడ్జ్ మ్యాట్స్ కానీ ఉంటాయి, లేదంటే డైనింగ్ టేబుల్ కవర్ పాతది మనం వాడంది ఉంటుంది కదా, అవన్నీ కూడా మనం ఇలా కట్ చేసుకొని చక్కగా వాడుకోవచ్చు. చపాతీలు చేసేటప్పుడు మనం చపాతీలు వత్తడానికి పిండి అయితే ఒక బౌల్లో వేసుకుంటాం కదండి, ఆ బౌల్లో వేసిన పిండి అలాగా మనకి ఉంచేస్తుంటాం. అలా కాకుండా నేనైతే ఒక డబ్బాలో ఇలా వేసుకున్నాను. ఇదేంటంటే టూత్ పిక్స్ వస్తుంది కదండి ఈ డబ్బా, దీనికైతే హోల్స్ కూడా పెద్దవి చిన్నవి ఉంటాయి. మనకి ఎక్కువ కలిస్తే ఎక్కువ, తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా, నేనైతే ఇది యూజ్ చేస్తున్నాను. ఇలా మనకి ఆ డబ్బాలోనే పిండి ఉంటుంది, మనం చపాతీ చేసిన ప్రతిసారి కూడా ఆ డబ్బా తీసుకొని వాడుకోవచ్చు. అలాగే మనం మధ్యలో ఆయిల్ అప్లై చేస్తుంటాం కదా చపాతీలకి, దానికి కూడా ఆయిల్ కోసం అని చెప్పి మనం గిన్నెలో వేసుకుంటాం కొంచెం అనేది అలా ఉంటుంది. మళ్ళీ అది ఇంకా కొంచెం అంత నీట్గా అనిపించదు. నేను ఏంటంటే చిన్న బాక్స్లో ఇలా ఆయిల్ వేసుకుంటాను. ఇలా చపాతీలు చేసేటప్పుడు కానీ దోశలు వేసేటప్పుడు కానీ ఇందులోనే ఉంటుందన్నమాట. ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇలా వేసుకొని మనం చక్కగా ప్రతిదానికి వాడుకునేటప్పుడు ఇలా ఈ డబ్బాలు తీసుకొని వాడుకోవచ్చు అనమాట. మళ్ళీ ప్రత్యేకంగా బౌల్స్లో వేయాల్సిన పని ఉండదు. అలాగే మీకు ఆ డబ్బా అవసరం లేదు ఇంకా అయితే ఇంకొక టిప్ అనమాట, ఇది కూడా చపాతీలు వత్తడానికి ఒక స్టీల్ బాక్స్లో ఎక్కువ పిండి వేసుకోండి. కొంచెం ఇప్పుడు చపాతీలు చేసిన ప్రతిసారికి ఈ స్టీల్ బాక్స్ తీసుకొని ఇలా పిండి డైరెక్ట్గా అందులో ముంచేసి మనం ఒత్తుకుంటున్నాం అనుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. ఇది కూడా మంచి టిప్పే, మీకు అది నచ్చితే అలా చేయండి, లేదంటే ఇలా కూడా ఫాలో అవ్వండి. ఈ డబ్బాలు మనం చపాతీ చేసేటప్పుడు చక్కగా ఇలా తీసుకొని వాడుకొని చక్కగా మళ్ళీ పని అయిపోయిన తర్వాత పెట్టేసుకోవచ్చు అనమాట. నేనైతే ఈ టిప్ ఫాలో అవుతూ ఉంటాను, మీకు కూడా నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి. ఈ రెండింటిలో మీకు ఏది బెటర్ అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా చపాతీలు చేసే పని అయిపోయిన తర్వాత ఏ డబ్బాకి ఆ డబ్బా తీసేసి దాని ప్లేస్లో పెట్టేసి మొత్తం మనం చేసుకున్న చపాతీ రొట్టెల కర్ర అన్నీ కూడా తీసేసి కొంచెం క్లీన్ చేసుకొని ఈ డబ్బాలు కూడా ఒక్కసారి క్లాత్తో తుడిచేసుకొని పెట్టేసుకోవాలండి. మరి అలాగే పెట్టేస్తే అది కొంచెం డర్టీగా ఉంటుంది కదా, ఒకసారి తుడిచేసి పెట్టేసుకొని దేని ప్లేస్లో అది పెట్టేసుకొని మనకి చూసారా మనకి పిండి అంతా కూడా మ్యాట్ పైన పడింది, ప్లాట్ఫామ్ కూడా చాలా నీట్గా ఉంటుందన్నమాట. అలాగే వంట చేసేటప్పుడు
మనం మొత్తం చుట్టూ కూడా వంట చేసే ప్లాట్ఫామ్ అంతా కూడా మనం మొత్తం అన్ని మెస్సీగా ఉంచుకోకూడదండి. గజిబిజిగా అన్ని వస్తువులు కూడా ఎప్పటికప్పుడు ఆ పని అయిపోయిన వెంటనే అక్కడ తీసుకోవడం, మ్యాక్సిమం ప్లాట్ఫామ్ ఖాళీగా ఉండడం మనం అలవాటు చేసుకోవాలి. హడావిడిగా వంట చేస్తున్నప్పుడు ప్లాట్ఫామ్ ఖాళీగా ఉండడం కుదరదండి అని మీరు అనుకోవచ్చు. కాకపోతే మనకి ఏంటంటే అవసరం ఉన్నవన్నీ ఒక ప్లేట్లో తీసుకొని తర్వాత అక్కడ ఉన్నవన్నీ కూడా ఖాళీ చేయడానికి అయితే మనం ట్రై చేయాలి. ఒక పక్క వంట అవుతుంది కదా, ఈలోగా మనం ప్లాట్ఫామ్ అంతా ఖాళీ చేసుకోవడం చూసుకున్నాం అనుకోండి, చూడడానికి అంత మెస్సీగా ఉండదు, కొంచెం మనకు కూడా వంట చేసేటప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. చేస్తున్నప్పుడే మనం ఎక్కడక్కడ పెట్టేసుకోవడం అలవాటు చేసుకోవాలి. నేనైతే వంట చేస్తున్నప్పుడు స్టవ్ పైన ఏదైనా పడినా చేసినా తుడిచేస్తుంటానండి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా పాలు అయితే మాత్రం అప్పుడప్పుడు పొంగుతూనే ఉంటాయి కదా, పాలు పొంగుతున్నప్పుడు వెంటనే అది తీసేసి తుడిచేయండి, ఆ స్టాండ్ తీసేసి. లేదంటే అక్కడ అలా అది గట్టి అయిపోయి మనకి క్లీన్ చేయడం కష్టం అవుతుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే మనం వంట చేసేటప్పుడు కలుపుతుంటాం కదా గరిట, అదైతే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే స్టవ్ పైన పెట్టడం లేకపోతే ప్లాట్ఫామ్ మీద పెట్టేయడం గరిట చేస్తుంటారు. అలా చేయకుండా పక్కనే ఒక ప్లేట్ ఉంచుకున్నారు అనుకోండి, మనకి ప్లాట్ఫామ్ కానీ స్టవ్ కానీ నీట్గా జిడ్డు అవ్వకుండా ఉంటుంది. అలాగే దానికి ఉన్న బ్యాక్టీరియా ఏవైనా ఉంటాయి కదండి, అదంతా డస్ట్ అంతా కూడా మళ్ళీ మన గరిటకండి మన కూరలోకి వెళ్తుంది అనమాట. అలా కాకుండా పక్కనే ఒక ప్లేట్ పెట్టుకోవడం అలవాటు చేసుకోండి. నేనైతే వంట అంతా అయిపోయిన తర్వాత అన్నీ సపరేట్గా బాక్సుల్లో తీసుకొని పక్కనే ఉన్న ప్లాట్ఫామ్ మీద పెట్టేస్తానండి. స్టవ్ ఉండే ప్లాట్ఫామ్ మీద అయితే మాత్రం వంట అయిపోయిన తర్వాత చాలా ఖాళీగా ఉంచడానికి ట్రై చేస్తాను. వంట అయిపోయిన తర్వాత కూడా అక్కడ అన్ని గిన్నెలు పాత్రలు ఉన్నాయనుకోండి, మనకి నీట్గా చేసామనే ఫీలింగ్ అయితే ఉండదు. ఆ ప్లాట్ఫామ్ ఖాళీ చేసుకున్నట్టే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే వంట అంతా అయిపోయిన తర్వాత మనం రెగ్యులర్గా అయితే మనం ప్లాట్ఫామ్ కానీ స్టవ్ కానీ డీప్ క్లీన్ చేయడం కదా అండి. నేనైతే లిక్విడ్ చూపించాను కదా, నేను తయారు చేశానేసి హోమ్ మేడ్, ఆ లిక్విడే ఒక్కసారి స్ప్రే చేస్తాను స్టవ్, ప్లాట్ఫాము, అలాగే కింద కూడా మనం రెగ్యులర్గా తుడుచుకోవాలండి. డీప్ క్లీన్ అయితే వీక్లీ ట్వైస్ మాత్రమే చేస్తాం కదా, అలాంటప్పుడు మనం ఇలా స్ప్రే చేసుకున్నాం అనుకోండి, అసలు నీట్గా మనం క్లీన్ చేసేటప్పుడు డీప్ క్లీన్ చేస్తే ఎంత హైజీన్గా ఉంటుందో అలాగే ఉంటుంది అనమాట. చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇందులో యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ అనేది యాంటీ బ్యాక్టీరియల్గా కూడా యూజ్ అవుతుంది. ఒక్కసారి చూడండి, చాలా బాగుంటుంది ఈ లిక్విడ్, మీరు కూడా ట్రై చేయండి. కిచెన్ ఎప్పుడూ నీట్గా ఉండాలి అనుకునే వాళ్ళైతే ఈ మిస్టేక్ ఎప్పుడూ చేయకండి. అస్సలు సింక్లో అయితే మాత్రం గిన్నెలు అయితే ఉంచకండి. ఎప్పటికప్పుడు 1 2 ఎన్నున్నా కూడా కిచెన్లో సింక్లో మాత్రం అసలు గిన్నెలు అయితే ఉంచకండి. కిచెన్లో ఎప్పుడు కూడా సింక్ ఖాళీగా ఉండాలన్నమాట. సింక్లో ఎప్పుడు గిన్నెలతో నిండిపోయి అయితే ఉండకూడదు. సింక్ ఎప్పుడు ఖాళీగా ఉండాలి, మన స్టాండ్ ఎప్పుడు ఫుల్గా ఉండాలి. నైట్ అయితే అస్సలు గిన్నెలు సింక్లో ఉంచేద్దండి. గిన్నెలో ఉంచడం వల్ల ఏంటంటే బొద్దింకులు అవి వాటి కోసం వస్తాయన్నమాట. ఫుడ్ పార్టికల్స్ అన్నీ ఉంటాయి కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ నైట్ అయితే మాత్రం సింక్ అంతా చాలా ఖాళీగా ఉండాలి. ఒక పావు గంట ఏమైందండి, ఒక పావు గంట లేట్ అవుతుంది అంతే. ఒక పావు గంట అనుకుంటే మనకు పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి అనమాట. మనం తోమిన గిన్నెలన్నీ వేసే స్టాండ్ ఉంటుంది కదండి, అందులో అయితే కిందన ఒక క్లాత్ అయితే వేసుకోండి. ఎందుకంటే ఆ వాటర్ మరకలన్నీ పడి మళ్ళీ ప్లాట్ఫామ్ అంతా కూడా మనకి మరకలు అయితే అయిపోతుంటాయి కదా, అందుకని చెప్పేసి ఒక క్లాత్ వేసుకొని స్టాండ్లో తోమిన గిన్నెలన్నీ వేయండి. సింక్ అయితే మాత్రం తోమిన ప్రతిసారి కూడా ఒకసారి అయితే ఇలా తోమేసుకోండి. లేదంటే బాగా జిడ్డు అయి పెట్టేసి ఎక్కువ బ్యాక్టీరియా ఉండే ప్లేస్ ఏంటంటే సింక్లోనే కనుక సింక్ అయితే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉండండి. అందరం కూడా మనం సింక్ క్లీన్ చేసుకోవడానికి వేరే స్క్రబ్బరు, మామూలుగా మనం అంట్లు తోవడానికి వేరే స్క్రబ్బర్ పెడతాం కదండి, అందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ ఒక్కసారి చెప్తాను, దేనికది సెపరేట్గా మనం పెట్టుకుంటాం కదా, అదొకటి. ఇంకా మనం స్క్రబ్బర్స్ కోసం అయితే మాత్రం కక్కుతు పడొద్దండి. ఇంకా అరగలేదు కదా, బాగానే ఉన్నాయి కదా అనేసి అవి మొత్తం ఆఖరైనంత వరకు ఉంచడం అయితే చాలా మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది అందులోనే కనుక. మనం వారానికి ఒకసారి అయితే స్క్రబ్బర్స్ మార్చేస్తూ ఉండాలండి. ఏముందండి, 10 రూపీస్ 20 రూపీస్ పెడితే మన స్క్రబ్బర్స్ వచ్చేస్తాయి కదా, ఆ మాత్రం మనం హెల్త్ గురించి ఖర్చు పెట్టలేమా చెప్పండి. ఇంకొకటి ఏంటంటే మనం గిన్నెలు తోమేయడం అయిన తర్వాత ఆ స్క్రబ్బర్స్ తీసుకొచ్చి సబ్బు మీద అయితే పెట్టేయకండి. ఎందుకంటే ఇందులో ఉండే వాటర్ మళ్ళీ సబ్బు మీద పెట్టి సబ్బు అంతా మెత్తగా అయిపోతుంది. ఇవి మనం తోముకునే ఇవి కూడా అవి డ్రై అవ్వాలండి. మళ్ళీ అలా వెట్టగా ఉంటే కూడా బ్యాక్టీరియా అలా ఉంటుంది. అందుకే నేను సపరేట్గా పక్కనే మనకి ఆల్రెడీ అయిన సోప్ బాక్స్ని ఇలా పెట్టేసుకున్నాను. అలాగే స్క్రబ్బర్ ఏంటంటే కంఫర్ట్ బాటిల్ క్యాప్ ఉంటుంది కదండి, దీనికి ఇలా స్క్రబ్బర్ పెట్టేసుకుని రబ్బర్తో పెట్టేశాను అనమాట. అలాగే బ్రష్ ఒకటండి, మనకి కంపల్సరీగా మనకి సింక్ దగ్గర అయితే బ్రష్ అయితే ఇలాంటి టూత్ బ్రష్ ఏదో ఒకటి ఉండాలి. ఎందుకంటే కార్నర్స్లో మనకి కుక్కర్స్ కానీ మిక్సీలు కానీ కార్నర్స్లో మనకి స్క్రబ్బర్ వెళ్ళదు, వాటిలో ఫుడ్ అనేది ఉండిపోతుంది, సోప్ కూడా ఉండిపోతుంది. దాంతో మనకి బ్రష్ పెట్టుకుని ఉంటుంది, నీట్గా క్లీన్ అయిపోతుంది. అలాగే నేను సింక్ దగ్గరే ఇలాగ ఒక సోప్ అయితే పెట్టుకుంటానండి. ఎందుకంటే మనం డైలీ యూస్ చేస్తాం కదా కిచెన్ క్లీన్ చేయడానికి ఇవి క్లాత్లు,
అవేంటంటే జనరల్గా మనం రోజు వాష్ చేసి వాటర్తో తడిపేసి పెట్టేస్తుంటాం. ఒక 4 రోజులకు ఒకసారి 5 రోజులకు ఒకసారి వేడి నీళ్ళలో వేస్తుంటాం. అలా 4 రోజులు ఒకసారి అలా వేసే కంటే కూడా మనం డైలీ పని అయిపోయిన తర్వాత ఒక్కసారి సోప్ పెట్టేసి అనుకోండి చాలా ఫ్రెష్గా ఉంటాయి అనమాట. మనం వేడి నీళ్ళలో వేసేంత వరకు కూడా జస్ట్ వాటర్తో తీయకుండా ఇలా చిన్న సోప్ పెట్టేసి ఏ రోజు ఆ రోజు మనం ఆరబెట్టేస్తాం అనుకోండి చాలా ఫ్రెష్గా ఉంటాయి. నేనైతే ప్రతిరోజు ఇదే ఫాలో అవుతానండి. మీరు కూడా ఇదైతే ఫాలో అవ్వండి. చాలా మంచిగా ఉంటుందన్నమాట ఇలా సోప్తో ఏ రోజు ఆ రోజు చేసుకోవడం. ఇంకొకటి ఏంటంటే మనకి సింక్ మనం ఎంత జాగ్రత్తగా ఫుడ్ అంతా డస్ట్బిన్లో వేసినా కూడా సింక్ అంతా కూడా జామ్ అయిపోతుంటుంది కదండి, కొంచెం ఫుడ్ వెళ్ళి. అలా వెళ్లకుండా ఉండడానికి ఇలాంటి ప్లాస్టిక్ కంటైనర్ ఏదో ఒకటి ప్లాస్టిక్ డబ్బా తీసుకుని దానికి కింద పైన కూడా మనం చుట్టూ కూడా హోల్స్ పెట్టేసాం అనుకోండి, మనం తోమిన ప్రతిసారి ఆ డస్ట్ ఉంటుంది కదా అందులో వేసేసి ఎలాగో హోల్స్ ఉంటాయి కాబట్టి వాటర్ అంతా బయటకు పడిపోతుంది సింక్లోకి. మనం ఇది వేస్ట్ అంతా కూడా డస్ట్బిన్లో వేసేసాం అనుకోండి మనకి సింక్ జామ్ అయ్యే ప్రాబ్లం అయితే ఉండదు. అలాగే డస్ట్బిన్ కూడా మనం చాలా హైజీన్గా ఉంచుకోవాలి. చెత్త పుట్టే కదా అని చెత్తగా చేయకూడదు. ఎందుకంటే డస్ట్బిన్ నీట్గా ఉంటేనే మనకి అది డస్ట్బిన్ చెత్తగా ఉందనుకోండి ఇంకా ఎక్కువగా బ్యాడ్ స్మెల్ వచ్చేసి బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుందన్నమాట. మన డస్ట్బిన్ కవర్స్ ఏముందండి చాలా తక్కువ ప్రైస్కి వస్తాయి. 30 రూపీస్కి అలాగా ఒక ప్యాకెట్ అయితే వస్తుంది. మనకి మంత్లీ ఒక ప్యాకెట్ అయితే సరిపోతుంది. రోజుకి ₹1 ఖర్చు పెట్టలేమో చెప్పండి. ఇంకొకటి నేను కిచెన్లో ఫాలో అయ్యే టిప్ ఏంటంటే సింక్లో మనకి అప్పుడప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తుంది కదండి, అలా రాకుండా ఉండడానికి వీక్లీ వన్స్ అయినా ఒక 10 డేస్కి ఒకసారి అయినా 1 స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ వెనిగర్ వేసి హాట్ వాటర్ అనమాట బాగా వేడిగా ఉండే నీళ్ళు వేసేయండి. నైట్ పని అంతా అయిపోయిన తర్వాత మనం సింక్ ఓపెన్ చేయము మరి ఇంకా పని అయిపోయింది అనుకున్నప్పుడు అలా చేయండి అనమాట. మనకి ఏదైనా జామ్ అయినా లోపల ఏవైనా ఇదైనా కూడా మొత్తం పోయి చాలా ఫ్రెష్గా ఉంటుంది, స్మెల్ కూడా ఏమీ రాదు. వీక్లీ వన్స్ అలా చేస్తూ ఉండండి. నాన్ వెజ్ వండినప్పుడు కానీ లేకపోతే వీక్లీ ట్వైస్ కానీ మనమైతే డీప్ క్లీన్ చేసుకుంటాం కదండి. నేనైతే అలాగే డీప్ క్లీన్ చేస్తాను, వారానికి 2 సార్లు చేస్తుంటాను. నాన్ వెజ్ వండిన ప్రతిసారి కూడా చేస్తుంటానండి. ఎందుకంటే మొత్తం స్టవ్ అంతా మళ్ళీ కిచెన్ అంతా కూడా కొంచెం ఆ స్మెల్ అనేది ఎక్కువగా వస్తుంది. అందుకని చెప్పేసి నేను మొత్తం ఇలా స్టవ్ అంతా ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకుంటాను. మనం ప్లాట్ఫామ్ అంతా డీప్ క్లీన్ చేసినప్పుడు ప్లాట్ఫామ్ మీద ఉండేవన్నీ కూడా ఖాళీ చేసుకోవాలండి. అప్పుడే మనకి నీట్గా క్లీన్ అవుతాయి అనమాట. చక్కగా కింద కూడా స్టవ్ కింద కూడా ఒక చిన్న ముగ్గు అయితే పెట్టుకుంటాను. ఇలా ఎక్కడక్కడ సర్దేసి లాస్ట్లో అనమాట ఫైనల్గా పని అంతా అయిపోయిన దాని తర్వాత చిన్నగా ఒక ధూప్స్టిక్ వెలిగించుకున్నాం అనుకోండి చాలా ఫ్రెష్ ఫీలింగ్ అయితే ఉంటుందన్నమాట. మన మనసుకి ఫ్రెష్గా అనిపించినప్పుడు మన మూడ్ చాలా బాగుంటుంది. మూడ్ చాలా బాగుంటే వంటలన్నీ కూడా చక్కగా హ్యాపీగా చేస్తాం. ఆటోమేటిక్గా అవన్నీ కూడా చాలా టేస్ట్గా కూడా ఉంటాయి అన్నమాట. మనం ప్రశాంతంగా చేసినప్పుడు హార్ట్ ఆఫ్ ద హౌస్ కిచెన్ అంటారు కదా అండి. మన బాడీలో హార్ట్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో అలాగే మన కిచెన్ని కూడా మనం అంత నీట్గా చూసుకోవాలి. మీరేమంటారు? నిజమే కదా. ఈరోజు వీడియో నేనైతే నా కిచెన్ని నీట్గా హైజీన్గా ఉంచుకోవడానికి ఇలాంటి చిన్న టిప్స్ అయితే ఫాలో అవుతుంటాను. మీరు మీ కిచెన్ని నీట్గా ఉంచుకోవడానికి ఎలాంటి టిప్స్ ఫాలో అవుతారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు తెలిసినవి ఏమైనా టిప్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ఫాలో అవుతాను. అవి కూడా మీకు ఇందులో ఏ పాయింట్ నచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. ఏదో ఒకటి నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఇలాంటివి ఇంకా చేయాలి అనిపిస్తుంది. మరి ఎక్కువసార్లు అడుగుతున్నాను ఏమనుకోవద్దు. ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి వీడియోస్ అయితే మనకి యూజ్ అయ్యేవన్నీ కూడా పెడుతూ ఉంటానండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి. అంతవరకు బాయ్.